అసెంబ్లీ సమావేశాల్లో ఒక వ్యూహం ప్రకారం వెళ్తుంది. అందులో ప్రధాన ప్రతిపక్షం అనేటువంటిది, ఎందుకంటే ప్రజలందరూ చూస్తూ ఉంటారు మా సమస్యలను చర్చిస్తున్నారా లేదా, ప్రధాన ప్రతిపక్షం లేపుతో అంటే రైజ్ చేస్తుందా లేదా అనేటువంటిది ప్రజలందరూ చూస్తారు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ గారు ఎక్కువ పర్సనల్ విషయాల మీద వెళ్తున్నారు. అదేవిధంగా కొంత హోంవర్క్ చేసుకోకుండా, అంటే మిగతా తన శాసనసభ్యులతో కలిసి ఒక చర్చించుకొని రేపొద్దున ఏం చేద్దాము, ఈరోజు ఏం జరిగింది అనేటువంటి హోంవర్క్ చేయకుండా వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడటం వల్ల కొంత వ్యూహం దెబ్బతింటుంది అనేటువంటి భావన సీనియర్స్లో చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ప్రైవేట్ సంభాషణ ఒక విషయం ఏంటంటే విక్రమ్ గారు, అసెంబ్లీ అనేది వన్ సైడెడ్గా జరిగేది కాదు. ఇది మనం సిఎల్పి సమావేశంలో ఏదైతే నిర్ణయం చేసుకుంటామో, ఏ వ్యూహం ప్రకారం మనం మాట్లాడాలనుకుంటామో, ఎవరెవరు మాట్లాడాలనుకుంటారో, ఏం మాట్లాడాలనుకుంటారో అవి దాని ప్రకారమే మక్కిగా అక్కడ డెలివరీ చేయడం సాధ్యపడే అంశం కాదు. ఎందుకంటే దేర్ ఆర్ 2 టీమ్స్, వాళ్ళకి రెస్పాండ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్క మార్గం పట్టించేస్తున్నారు. వ్యక్తిగతంగా మీరు ఒకసారి శాసనసభ మొత్తాన్ని ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో అన్ని సెషన్స్ గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు వ్యక్తిగతంగా మాట్లాడతారండి? అంటే వాళ్ళ ట్రాప్లో మీరు పడిపోతున్నారా? కాదు, అటు రియాక్షన్ ఇట్లా ఉంటుంది. ట్రాప్లో పడటం కూడా కావచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళ ట్రాప్లో పడేయచ్చు. కానీ అధికార పక్షం, ట్రెజరీ బెంచెస్, అనుభవం కలిగిన వాళ్ళు అనుకునేవాళ్ళు, యనమల రామకృష్ణ గారు లాంటి మోస్ట్ సీనియర్ మేధావి అనుకునేటువంటి వ్యక్తులు అని ఆయన మేధావిగా చెప్పుకునే వ్యక్తులు, లేదా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు శాసనసభలో? జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అసలు మీకు అర్హత లేదు, మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు, మీ మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉన్న తర్వాతే కదా శాసనసభ్యుడిగా ఎన్నికైంది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి నీకు అడిగే అర్హత లేదంటారంటే నీకు చెప్పే ధైర్యం లేకపోతే. సో ఇలా ప్రొవోకింగ్గా చేసి గేమ్ అంతా స్పాయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అక్కడికి లైన్లోకి రావడం కోసం నేను ఒకటి మాత్రం యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టీంలో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరు లేరు. శాసనసభ్యులు ఉన్నారు కదా, దీనిలో 67 మంది శాసనసభ్యులు, 20 మంది పోగా ఇంకా 47 మంది శాసనసభ్యుల్లో ఎక్స్పీరియన్స్డ్ ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. అవతల చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. అయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న వాళ్ళు ఎదుర్కోవడంలో కొంతమేరకు విజయమే సాధిస్తున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అడ్డుగోలుగా మాట్లాడుతున్నారు సార్. సో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ ఎంత అగ్లీగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. నీ అంతు చూస్తానంటాడు ఒక ఆయన, దమ్ముంటే రా తేల్చుకుందాం అంటాడు ఒక ఆయన శాసనసభలో. అదేదో వైఎస్ఆర్సీపీకి నిన్నగాక మొన్న గెలిచిన వాళ్ళు అంటే మీ బోటి వాళ్ళు తెలియక అనుకున్నారులే, ఏదో మీకు బుద్ధి ఉందా బుద్ధి లేదు అనొచ్చు. సీనియర్ మోస్ట్ మంత్రులు నీ సంగతి తేలుస్తాను, నీ దమ్మేంటో మా దమ్మేంటో చూపిస్తాను, ఏం మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని. సో తప్పు ఎక్కడ జరుగుతుంది? సరే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ లేని వైపు నుంచి తప్పు జరుగుతుంటే 1-2 సార్లు క్షమించాలి. అంత మోస్ట్ సీనియర్స్ మీరు తప్పు చేస్తే ఎవరు క్షమించాలి? స్పీకర్ ఏమో అట్లా చూస్తూ ఊరుకుంటాడు, వాళ్ళకి అవకాశం ఇస్తాడు, వీళ్ళకి అవకాశం ఇవ్వడు. ఇవన్నీ ఒక నైతిక విలువలు లేని, సభా సాంప్రదాయాలు లేని ఒక సభని ఇవాళ మనం చూస్తున్నాం. దీనికి బాధ్యత వహించవలసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఖచ్చితంగా సీనియర్ మోస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడు, సాంప్రదాయాలన్నీ పక్కన పెడుతున్నాడు. రేపు తిరగబడితే ఏమవుతుంది? మేము ట్రెజరీ బెంచ్లోకి వెళ్ళి మీరు అపోజిషన్ బెంచ్లోకి వస్తే, ఈ సాంప్రదాయాలు మేము అమలు చేస్తే మీరు ఏమవుతారు? ఇవి ఆలోచించుకోలేకపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తుంది. అయితే నా ఉద్దేశం, ఒకవేళ మా అదృష్టం ట్రెజరీ బెంచ్లోకి వస్తే మేము ఆచరించాలని కాదు, ఆచరించడానికి నేను వ్యతిరేకం. మేము ఒకవేళ ట్రెజరీ బెంచ్లోకి మేము వస్తే మీరు ఇలాంటి దౌర్భాగ్యంగా ఆచరించారు కాబట్టి మేము ఆ బెంచ్లోకి వచ్చాం. మేము కూడా ఆదరిస్తే మళ్ళీ ఆ బెంచ్లు పోతాయి మాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 10 మందికి చెప్పవలసిన వాడు, మంచి సాంప్రదాయాలు సృష్టించవలసిన వారు. ఆయనే చెప్పించుకోవాలని పరిస్థితి, ఆయనే చెడు సాంప్రదాయాలు సృష్టిస్తున్న పరిస్థితి శాసనసభలో కనిపిస్తూ ఉన్నది. ఏదో డబాయించో బెదిరించో శాసనసభను నడుపుకోవాలంటే కుదరదు. ఇవాళ కాబట్టి రెండోది గడప గడపకి వైఎస్ఆర్సీపీ తీసుకున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. అంటే ఏం చేస్తున్నారు? గడప గడపకి వెళుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ పత్రాన్ని వారికి చూపిస్తున్నాము, వాళ్ళకి చదివి వినిపించే కార్యక్రమం చేస్తున్నాము. వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ ఇక్కడ మాట్లాడటం ధర్మంగా ఉండదు, కానీ చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు.